ఆహ్వానిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం బాతుల్లాగా ఎత్తకూడదు, చేతులు గ్రద్దల్లాగా ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ మంచి శుక్రవారం ఈ ఉపవాస కూడికి నన్ను ఆహ్వానించిన దైవజనులు శైలేశయ్య గారికి, వారి బిడ్డలకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు. హల్లెలూయా. మొదటే చెప్పాను, మనము బాతుల్లా కాదు, గ్రద్దల్లాగా చేతులెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు గారు ఒక మాట అంటారు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, ఏమన్నారు? పరిశుద్ధ అలంకారములు. ఇలాగా చేతులెచ్చి మర్యాదగా దేవుని స్తుతించడం కూడా పరిశుద్ధ అలంకారం. అది మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ ప్రాంతాన్ని దాటి శ్రీకాకుళం అంతవరకు కూడా లేఖన భాగాలు చెప్పడానికి వెళ్ళాను. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని నేను టచ్ చేయలేదు, ఎప్పుడు రాలేదు. ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. శైలేశ్ గారి కోసం నేను ఒక 5 సంవత్సరాల నుంచి వింటున్నాను. అంతకుముందు వినలేచుమా, 5 సంవత్సరాల నుంచి వింటున్నాను. చాలామంది ద్వారా విన్నాను. నిరీక్షణ పాల్ గారు, రాజు అని ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఆయన ద్వారా విన్నాను. ఆయన వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మంచివారు. ఆయన ఏంటి? మంచివారు. నిజంగా మీకు ఒక మంచి మాస్టర్ దొరికాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా నాకు బ్యాడ్గా చెప్పలే. శైలేశ్ గారు మంచి మాస్టర్ గారండి, దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు, దేవుడు అతను అభిషేకించాడు, దేవుడు తన సంఘమును తనకు అప్పచెప్పాడు. మీరెవరండి? దేవుని సంఘం మీకు అతను అప్పచెప్పారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా అని వినేవాడిని. కానీ ఇప్పుడు కూడా ఈ సంఘాన్ని దర్శించడం కానీ, శైలేశ్ అయ్య గారితో ఎక్కువగా మాట్లాడడం కానీ నాకు లేదు. ఒక 3 సార్లు 2 సార్లు కలిసి ఉంటాం. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్, అంతే, ఇంకేం లేదు. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్, ఇంకేం లేదు, అంతే. ఆయన కోరిని పిలిచేవారు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు, ఓకేనండి ప్రైజ్ లార్డ్ అనేవారు. అంతేకాని ఎక్కువగా ఏం మాట్లాడలే. కానీ అనుకోకుండా 1 సంవత్సరం మా ప్రాంతానికి వచ్చారు. నేను చాలా చిగ్గు నొందాను, చాలా అవమానం కూడా నొందాను. నేను చాలా బాధ కూడా అనిపించింది. ఈ బాధని, అవమానాన్ని మరిచిపోవడానికి నాకు 3 నెలలు పట్టింది. 3 నెలలు పట్టింది. ఎందుకంటే చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తితో ఈయన అకస్మాత్తుగా ఒక ప్రోగ్రాంలో అక్కడ కనిపించారు. నాకున్న స్టేటస్ ఏంటంటే, అదిగాక ఆయనకున్న అభిషేకం ఏంటంటే, ఆయన ఒక ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి. నేను పిలవలేదు, అతను కూడా పిలవలేదు. ఒక మంచి వ్యక్తి అతన్ని తీసుకొచ్చారు. అప్పుడు నేను వాక్యం ముగించాను, లాస్ట్ ప్రార్థనలోకి ఉన్నాను. ఎంత మంచి వ్యక్తిని తీసుకొస్తామనేటప్పుడు మీరు నాకు చెప్పాలి కదా. 1 నిమిషం కూడా అతనికి సమయాన్ని నేను ఇవ్వలేకపోయాను. అతని కోసం నేను చాలా విన్నాను కదా. ఇలాగ నేను అవమానపరచడం మంచిది కాదు అనేటప్పుడు, అయ్యగారు మేమైతే పిలవలేదు అయ్యగారు అని వాళ్ళనేస్తున్నారు. అప్పుడు నాకు తెలిసిపోయింది ఎవరి ద్వారా వచ్చారని. ఆయనకి నేను సారీ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను మీకు, యేసుక్రీస్తు నామంలో మీరు నన్ను క్షమించాలి. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకెప్పుడు కూడా అంటే నాకు ఒక అలవాటు ఉంది, దేవుడు నాకు ఒక అలవాటు ఇచ్చాడు. మీరు నాకు పరిచయం అయిన తర్వాత మీ ఇంటికి కానీ మీ ఫంక్షన్లో కానీ నన్ను ఆహ్వానిస్తే నేను రాను. సంఘ బిడ్డలు ఎవరు పిలిచినా నేను రాను. సంఘ కాపర్ని పిలాలి, అప్పుడు దక్కవలసిన గౌరవము చెప్పాలి.
దక్కవలసిన గౌరవము హల్లెలూయా అది దేవుడు నాకు ఇచ్చింది. లేకపోతే యేసుప్రభువు వారి దయ వలన నాకు చాలామంది విశ్వాసులు తెలుసు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి సంఘాన్ని తాకేయగలను నేను. నాకొద్దు, అది నాకు అవసరం లేదు. అలాంటి బుద్ధి కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. నేను ఒకసారి ఆయన చాలా బాధపడ్డాను. తరువాత అయ్యగారికి యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది. ఇది మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ యాక్సిడెంట్లోనే ఆయన దాన్ని దర్శించాలనుకున్నాను. రాజు చెప్పినప్పుడు, అయ్యా మనం ఎప్పుడు వెళ్తామంటే రేపు వెళ్ళిపోదాం అయ్యగారు అని చెప్పాడు. అలాగ నెల దినాలు చేసాడు ఆయన. నేను అనుకునేటప్పుడు అంటే ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఒక మనిషికి బాగులేనప్పుడు వారం రోజులు లేక 10 రోజుల్లో వెళ్ళి మనం దర్శించి వచ్చేవాళ్ళే. అది నా ఉద్దేశం. నెల రోజులు ఎప్పుడైపోయిందో అతని ముఖం చూడడానికి నాకు సిగ్గేసింది. నేను రానయ్యా అని చెప్పాను అనమాట. నేను రాను. 2 బిడ్డలు నా దగ్గర చదవడానికి వచ్చారు. డాడీ ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా అని అడిగి వాళ్ళిద్దరికి చెప్పా. ఇంత టైం పట్టింది, అందుకే డాడీని చూడడానికి రావడానికి నాకు సిగ్గేస్తుంది అన్నానా సుధీర్ బాబు? అదనమాట. అంటే సేవకుడు ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. దేవుడు తను అభిషేకిస్తేనే సేవకి రావాలి. హల్లెలూయా 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 చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. మ్యాక్సిమంగా 40 నిమిషాలు వదిలేస్తాను మిమ్మల్ని, లేదా అర్ధగంటలు వదిలేస్తాను. ఎవరికైతే నా ముఖం ఇష్టం లేదో వాళ్ళందరూ ఇటువైపు చూడాలి. నా ముఖం ఇష్టపడిన వారందరూ నా ముఖం చూడొచ్చు. ఎవరైతే నా ఫేస్ ఇష్టం లేదో అన్న వారందరూ కూడా అటువైపు చూసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో క్రైస్తత్వం ఫ్యాషన్ అయిపోయింది. క్రైస్తత్వం ఫ్యాషన్ అయిపోయింది. భక్తి అంటే ఏమిటో తెలియదు, ఆరాధన అంటే ఏమిటో తెలియదు, స్తుతి ఆరాధన అంటే ఏమిటో తెలియదు. దేవుని స్తుతించడం, గణపరచడం, మహిమపరచడం, కీర్తించడం, కొనియాడడం అంటే ఏమిటో తెలియదు. వెళ్తున్నామా వస్తున్నామా అంతే, ఫ్యాషన్. ఒక చర్చకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అయ్యగారు వాక్యం ముగించేసి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇస్తారు కదా, అప్పుడు ఆ అమ్మగారు వచ్చారు. ఇది నేను గమనించాను. ఏమ్మా ఇప్పుడు వచ్చామంటే, అయ్యగారు ఇంకా ఆశీర్వాదం ఇవ్వలేదు కదా అయ్యగారు అన్నది. అంటే క్రైస్తత్వము ఫ్యాషన్ అయిపోయింది, చులకన అయిపోయింది. ఏటైపోయిందండి? చులకన అయిపోయింది. ఇది మంచిది కాదు. రక్షణ ఎంత విలువైనదో మీకు చూపిస్తాను. రక్షణ ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత ధన్యుడివో, ఎంత ధన్యురాలివో మీకు చూపిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. మీకు చూపిస్తాను, ఓకేనా? హల్లెలూయా హల్లెలూయా. 2 లేక 3 చదువుతారు పోటీగా, అందరూ కూడా నా ముఖం ఇష్టం లేదు ఇటు చూడాలి, అప్పుడే మీకు వాక్యం అర్థం అవుతుంది. చాలా సంఘాల్లో చేస్తున్న పొరపాటు ఏం తెలుసా? ఎక్కడుంది ఇది? దేవుని సేవకుడు తన ఆత్మతో అభిషేకించి చెప్పుకొని వెళ్ళిపోతుంటే బ్రెయిన్ ఎక్కడుంది? అప్పుడు మీకు ఎక్కదు. మీకు చూపిస్తాను, చూడండి సుధీర్ బాబు, చూపిస్తాను ఒకసారి. రా తల్లి గారు, ఎక్కడ నొప్పి పెట్టింది? అక్కడ ఎక్కడ నొప్పి పెట్టిందమ్మా? ఎవరు చెప్పారు మీకు చేతికని? ఎక్కడ నొప్పి పెట్టింది చెప్పాలా మీరు ఎవరైనా? చూడండి మరొకసారి గెలుతాను. ఎక్కడ నొప్పి పెట్టిందండి? నువ్వు రారా నాన్న. ఎక్కడ నొప్పి పెట్టింది? ఎవరు చెప్పారు నీకు బుక్క మీదని?
ఎవరు చెప్పారండి అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. నొప్పి ఇక్కడ కాదు సుమా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తలుడైన పౌలు గారితో ఏమన్నారు తెలుసా? సౌలా సౌలా, నన్ను నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నీ జోలికి రాలేదు, నీ ఊసు రాలేదు, నిన్నెక్కడి నీకు కొట్టాను, ఎక్కడి నిన్ను తిట్టాను అన్నారు సౌలు గారు. కానీ యేసుబాబు ఏమన్నాడు? మీరెవరు? మీరెవరండి? మీరెవరండి? యేసుక్రీస్తు యొక్క అవయవాలు ఏంటి చెప్పాలి. మీరందరూ కూడా ఎవరు? యేసుబాబు. ఎస్, హల్లెలూయా. అందుకే ఎక్కడ నొప్పి వచ్చింది? యేసుబాబుకి ఎక్కడ నొప్పి వచ్చింది? ఇది అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? నొప్పి ఇక్కడ వస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారితో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పదాన్ని వాడారు. సైన్స్ కూడా మనకు తెలియాలి. ఆ పదాన్ని వాడడానికి కారణం ఏంటంటే సంఘమునకు విమర్శ పెడుతున్నాడు. సంఘము యేసు యొక్క అవయవాలు. ఇతను హెడ్. అర్థమైందా? ఇతను హెడ్. హెడ్కు నొప్పి పెట్టేసరికి అవయవాలను కూడా తల్లడిల్లిపోతున్నాయి. అది ఓకే. ఈరోజు రక్షణ ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది, ఎంత ధన్యత మీకు చూపిస్తాను. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ఏమి ఇదేంటి అంతమంది బైబిల్ నుండి? ఆయన సమరయ మార్గము గుండా. హల్లెలూయా. మీకు అదే ముందే చెప్పాను. ఇష్టం లేని వారందరూ కూడా దయచేసి దేవుని వాక్యం ఇష్టము, నాకు ఇష్టం అన్న వారందరూ కూడా చూడండి. మీరు బైబిల్ వైపు చూసేసి మీకు ఎక్కదు. ఆ మాట వినండి. ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చాను. ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు బలాత్కారంగా అక్కడికి అడుగు పెడుతున్నారు. వెళ్ళవలసి వచ్చాను అంటే వెళ్ళడము ఇష్టం లేదు, వెళ్ళడము ఇష్టం లేదు, వెళ్ళకూడదు కూడా. ఆ ప్రాంతం గుండా యూదులు అడుగు పెట్టడానికి వీలు లేదు కూడా. కానీ బైబిల్ చెప్తుంది ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చాను. ఒకరోజు నేను బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక అమ్మగారు నన్ను చూశారు. చూసి, అయ్యా ఎలాగ మా ఊరు వచ్చారు కదా, ఒక్కసారి మా ఇంటికి అడుగు పెట్టండి అంట. వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆమె చూస్తుందేమనుకుని నేను ఇలాగ అనుకున్నాను రుమాలతో. కానీ ఆమె ఎలా చూస్తుందో అర్థం కాదు. ఎప్పటి నుంచో అనుకున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఇంటికి అనుకున్నాను. కానీ ఆమె బలాత్కారం చేస్తుంది. ఏం చేస్తుంది? అయ్యా ఎలాగొచ్చారు, అలాగ అయ్యా ప్లీజ్ అయ్యా గారు నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, ఎలాగొచ్చారు, అలాగ అడుగేసిండి. నేను రానమ్మా నాకు టైం అయిపోతుందా? అయ్యా అలాగనొద్దు అలాగ. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళవలసి వచ్చాను. ఏమైంది? వెళ్ళవలసి బలాత్కారముగా ఇష్టం లేకపోయినా సరే వెళ్ళవలసి వచ్చాను. హలో, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతం గుండా వెళ్ళవలసి వచ్చాను. బలాత్కారంగా వెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే వారు ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే యోర్దాను చుట్టూరు తిరిగి అక్కడికి వెళ్ళాలి. కానీ యేసు ప్రభువారు సరైన తోవలోనే వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నారు, వెళ్ళవలసి వచ్చింది. బలాత్కారంగా వెళ్తున్నారు. వెళ్ళి ఒక అమ్మగారితో మాట్లాడుతున్నారు. ఒక అమ్మగారితోనే, ఎవరామె? హల్లెలూయా. వెలివేయబడిన జనాంగం, పతిత బిడ్డలు, వెలివేయబడిన జనాంగం, పతిత బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓయ్, ఆ సమరయ ప్రాంతంలో లక్షల మంది ఉన్నారు. హలో, ఆ సమరయ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు.
కానీ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందంట. హల్లెలూయా. ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు, విద్యావంతులు, అందతములు గలవారు, ఆస్తిపరులు, శ్రేష్ఠులు, ఆరోగ్యవంతులు, బలిష్ఠులు ఉన్నారు. కానీ యేసు బాబు మీ ఇంటికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి రక్షణ భాగ్యమును సులకనగా చూడదండి. మనకంటే విద్యావంతులు, అందతములు గలవారు, ఆస్తిపరులు, శ్రేష్ఠులు, ఆరోగ్యవంతులు, బలిష్ఠులు ఉన్నారు. ఒక ఉన్నత స్థానం కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరిని వదిలేశాడు, మీ ఇంటికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. చాలామంది అక్కడ తప్పు చేసిన వారు ఉన్నారు, చాలామంది అక్కడ పొరపాటు చేసిన వారు ఉన్నారు, చాలామంది ఆ సుకారి గ్రామంలో ఉన్నారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళే? ఎక్కడికి వెళ్ళారు? చదువునా? వెళ్ళాల్సి వచ్చాను. చదువు, అలాగే కాదు, చదవా, టక్ టక్ చదవా. యాకోబు తన కుమారుడైన ఇచ్చిన వచ్చాను ఉండేను గనుక అంటే అలసిపోలేదు. అలాగ ఉన్నారు, అంతే. అలాగా ఉన్నారు, యాక్ట్ చేస్తున్నారు. కమలాసన్ కూడా పనికిరాడు, అంత దీనికి యాక్ట్ చేస్తున్నారు యేసు ప్రభువారు అక్కడ. హల్లెలూయా చెప్దామర్రా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే అలిసిపోయిన మనుషుడు ఎలాగైతే ఉంటాడో అలాగ ఉన్నారు ఆయన. కానీ మాట్లాడదాం. కానీ హల్లెలూయా, హల్లెలూయా. చదువుతలే కూర్చుండేను ఇంచుమించు 12 గంటల ఆయను. ఒకర్తి రాగా ఇమ్మని అడిగాను. శిష్యులు కొనుటకు వెళ్ళి ఉండేరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహముఖమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హలో, 6000 సంవత్సరాల క్రితమే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఏమంటావు? 6000 సంవత్సరాల క్రితమే హిట్లర్ యూదులను ఊచకోత కొయ్యడానికి కారణం ఏంటి తెలుసా? మాదే పెద్ద జాతి అంటే దీన్ని చూసుకున్నారు. అక్కడ మండింది ఆయనకి. 70 లక్షల మందిని ఒకేసారి ఊతకొత్త కోయించాడు. అప్పటి నుంచే ఉంది క్యాస్ట్ ఫీలింగ్. నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తరువాత ఒక 2 వారాలు అయిన తర్వాత మీ బాబేడానా, మీ బాబా అని మా డాడీతో చెప్పారట. ఇప్పుడే అయ్యగారితో చెప్తున్నాను. కానీ ఎన్నడూ కూడా మా డాడీ కానీ, మా మమ్మీ కానీ, మా వదినలు కానీ, మా అన్నయ్యలు కానీ అడగలే. యోధుడువైన నీవు దిక్కుమాలైన నన్ను, పనికిమాలైన నన్ను, అపవిత్రమైన నన్ను, ఎందుకు పనికిరైన నన్ను, లోకంలో ఉన్నత స్థానం కానీ గుర్తింపు కానీ లేని నన్ను ఎలాగ నీళ్ళు అడుగుతున్నావు? హల్లెలూయా చెప్తామర్రా. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆమె అనేది. ఒక్క మాట చెప్పలే, యూదుడివైన నువ్వు అనలే. పనికిమాల నన్ను, అర్హత లేని నన్ను, సమాజంలో చిన్న చూపు చూస్తున్న నన్ను ఎలాగ అడుగుతున్నావయ్యా? నువ్వు యూదుడువు కదా, అంటే పరిశుద్ధులు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మీరు పరిశుద్ధులు, మీది పెద్ద జాతి, మేము పతిత బిడ్డలమి, అలాగ మమ్మల్ని అడుగుతున్నావు అని అడిగారు. అయితే చదవమ్మా. ఎలా అనగా యూదులు సమరీయులతో సాంగత్యము చేయరు. పెళ్ళిళ్ళు కానీ, మైనర్లు కానీ, భోజనాలు కానీ. అసలు ఒక విషయం చెప్తాను, ఆ మార్గంలో ప్రయాణం చేయరు యూదులు. ఒకళ్ళు వెళ్తే వెనక్కి కమ్మగట్టుకొని వెళ్తారు. ఎందుకు? ఆ తోవ సెరిగిపోవడానికి. హల్లెలూయా చెప్తామమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళవలసి ఈ ఊర్లో, మీ ఊర్లో, మీ బంధువుల్లో
మీ స్నేహితుల్లో, మీ చుట్టాలలో, మీ కుటుంబంలో, నీ తల్లిదండ్రులు నువ్వు అర్హత లేకపోవచ్చు, కానీ యేసుబాబుకు నువ్వు ఇష్టం. హల్లెలూయా చెప్తామర్రా, హల్లెలూయా. అది చెప్తున్నాడు. చదవమ్మ ఒకసారి. యేసు హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. మీరెవరు? వాళ్ళు మాట్లాడట్లేదు, మొగ్గలు మాట్లాడుకుందాం. మీరెవరు? హల్లెలూయా. ఎత్తు గెద్దలాగా హల్లెలూయా. మనం ఎవరమే? దేవుని వరం. అయ్యయ్యో, పనికి మళ్ళీ నన్నేటి దేవుని వరం అంటున్నాడు. అచ్చిచ్చిచ్చిచ్చితే పతితి బిడ్డని నన్నేటి దేవుని వరం అంటున్నాడు. దిక్కుమల నన్ను అదేంటి దేవుని వరం అంటున్నాడు. అపవిత్రమైన నన్ను దేవుని వరం అంటున్నాడు ఏంటినా అని గుర్తించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట గుర్తించిందో అక్కడ వదిలేసింది, అడగకుండా వదిలేసి ఎప్పుడు కూడా ఈ ఫేస్ చూపించిన ప్రాంతానికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చూడని ఫేస్ని చూపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏటమ్మా, రండి వచ్చి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదమ్మా. మీరెవరు? తక్కువ అంచనా వేసుకోవద్దని ముందటే చెప్పాను మీకు. మీరు దేవుని వరం. మేము చిన్న జాతులమండి, మాకు చదువు లేదండి, మాకు సంస్కారం లేదండి, మాకు బువ్వ లేదండి, మాకు బట్ట లేదండి. ఎవడు అడిగాడు? యేసుబాబు అడిగాడా? కానీ నువ్వే ఇష్టం. ఎలాగా? నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అలాగ అనుకోవద్దు, నువ్వు దేవుని వరం. హల్లెలూయా. మీరెవరు అనుకోండి. నేను దేవుని వరం. మీరు కాదా? ఏది చెప్పలేదు, చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మనం ఎవరమండి? దిక్కుమాలిన వారం కాదు, దిక్కుమాలిన వారమే. యోహాను శుభ అలాగే ఉంచు. యోహాను శుభవార్త 14:18 వచ్చినాన్ని చూడండి. యోహాను శుభవార్త 14:18 చూడండి అమ్మా. ఏంటి అలాగా అంతమంది ఉండి మేములను అనాథులుగా విడవను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు అయిపోయింది ఇటు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్ములను మనము దిక్కుమాలిన వారం కాదు. ఆమె ఒకప్పుడు ఎలాగా చెప్పరా బాబు? ఆమె ఒకప్పుడు ఎలాగా? మీ జట్లేను. ఆమె సమరశ్రీ ఒకప్పుడు ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? దిక్కుమాలినదాయి. అందుకే 12 గంటలకు వాటర్కి వచ్చేది. ఎవరు ఎత్తేవారు కాదు. ఆమె తోడుకొని ఎత్తుకొని వెళ్ళిపోయేది. ఎవరు సాయం చేయడానికి కూడా లేరు. కానీ చెప్తున్నారు యేసు ప్రభువారు, మిమ్మల్ని అనాథులుగా ఇడిచిపెట్టాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మీరెవరు? దేవుని వరం. అంత మాత్రమే కాదు, బట్ కానీ మనము అనాథులమే. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంటికి రావాల్సి వచ్చాను. యేసు బాబు మీ ఇంటికి రావాల్సి వచ్చాను, అది గుర్తించుకోండి. అందుకే ఈ రోజుల్లో రక్షణ అనేది చాలా తేలిక చూస్తున్నారు. రక్షణ అనేది వెళ్ళామా వచ్చామా లేదా కాదు, వెంటనే అక్కడే వదిలింది. ఏంటండి ఆమె బ్రతుకు. హల్లెలూయా. ఒక బతుకు బతకడానికి వెళ్ళింది. ఇన్నాళ్ళు ఒక బతుకైతే ఇప్పుడు ఒక బతుకు బతకడానికి మాట్లాడదు మనరా అమ్మా, మనం మాట్లాడదు మన ఇద్దరమే. ఇన్నాళ్ళు ఆమె ఒక బతుకు బతికింది, ఇప్పుడు ఒక బతుకు బతకడానికి అక్కడికి ఆమె బతికింది, అనేక మందికి బ్రతికించింది. హల్లెలూయా, హల్లెలూయా.
కొంతమంది 20 సంవత్సరాల నుంచి యేసుబాబు ఏడ్రా అంతే. ఇలా మారు మనసు అంతే. నాకేటి తెలుసు, మా అమ్మకి తెలుసు. మా అమ్మకి ఏడు తెలుసు, మా నాన్నకు తెలుసు. మా నాన్నకేటి తెలుసు, మా అక్కకు తెలుసు. లాస్ట్కి అక్కని అడిగితే నాకేటి తెలుసు అయ్యగారు, పాస్టర్ గారికి తెలుసు. అది బతుకు. మీరెవరు? హల్లెలూయా. సంతోషంగా చెప్తామండి హల్లెలూయా. మా కర్నూలులోనే చికెన్, మటన్, రొయ్య, చేప, పీతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా పచ్చిమిరపకాయ అడుగుతారు. డైనింగ్ టేబుల్ ఆ పచ్చిమిరపకాయ పెట్టాలి. అది లేకపోతే అవన్నీ ఉన్నా సరే టేస్ట్ రాదు. ఆ పచ్చిమిరపకాయ నంచుకొని ఇవన్నీ తింటుంటే ఆహా 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 ఆహా. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము కూడా పచ్చిమిరపకాయ. హల్లెలూయా హల్లెలూయా. మనము తిప్పుకునే వారం. ఎవరు మనము? ఏమనుకున్నది? దిక్కుమాలినదని, పనికి మాలినదని, పతిథి బిడ్డని. ఇప్పటికీ కూడా చాలామంది అలాగ అనుకుంటే సాతాను ఉరి తీసేస్తున్నాడు. వాళ్ళు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, దేవుని కటాక్షం లేదు, దేవుని కరుణ లేదు, దేవుడు ఆ ప్రార్థన కూడా ఏమి వినట్లేదు. ఆ సీక్రెట్ తెలియట్లేదు వాళ్ళకి. మీరు దేవుని వరం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు? మర్చిపోవద్దండి. ఎవరు? ఎప్పుడైనా శైలస్ గారు నాకు వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు మిమ్మల్ని అడుగుతా. నేటికి 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి. గత సంవత్సరం నేను అడుగుతా. అది ఓకే. మీరెవరు? లూకా శుభవార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆగు తల్లి. అమ్మా, అమ్మగారు నా వైపు చూడండి. అమ్మా తీసేరామే నా వైపు చూడండి. చూడండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేదును. ఇటువైపు చూడండి. ఆమె చదువుతారు, మీరు వినాలి వాక్యం. హల్లెలూయా. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు ఏమండి? కనులెత్తి చూసి హల్లెలూయా. జక్కయ్య అక్కడ ఎందుకు వెళ్ళాడు? అందరికీ తెలిసిన విషయం కదా, చెప్పండి ఒకసారి. జక్కయ్య ఎందుకు వెళ్ళాడు? యేసుని. అయితే ఇప్పుడు చెట్టు ఎందుకు ఎక్కాడు? చూడలేకపోయాడు. పొట్టివాడు కాదు అక్కడ. యేసును చూడలేకపోయాడు. యేసుని చూడాలంటే ఉన్నత ధరకి వెళ్ళాలి. ఉన్నత ధరకి వెళ్ళి అడుగు పెట్టాలంటే అప్పుడే యేసు మనతో సహవాసం చేస్తాడు. హల్లెలూయా. జక్కయ్య యేసును చూద్దాం అనుకున్నాడు, కానీ యేసు ప్రభువు జక్కయ్యనే చూశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమోరా చేతులు ఎత్తట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేనే సంఘంకి వెళ్ళేసరి అలాగ ఒప్పుకోనండి. దేవుడు ఆరాధనీయుడు. ఆ 47 కీర్తనలో ఉంది కదా, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేయాలని. చేతులు ఎత్తడానికి ఏమర్రా? ముచ్చెలు అడుగుతున్నాడు యేసుబాబు మిమ్మల్ని. అమ్మో అలాగే చర్చిలకు వస్తారా మీరు? పాస్టర్ గారు ఏరుకుంటారా బాబు ముచ్చెలు అనుకుని? అస్సలు రారు ఎవరు కూడా. చెప్దాం మనం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు జక్కయ్య వైపు చూశాడు. జక్కయ్య యేసును చూద్దామని వచ్చాడు, కానీ కాకమ్మ కల్లా ఎండుకల కసి ఉన్నట్లుగా యేసుబాబు కసి ఇతని కళ్ళు ఉంటే యేసుబాబు కళ్ళు ఈయన వైపు ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మనం యేసుబాబుని నమ్ముకోక ముందు మన నేత్రాలు ఎటువైపు, ఎన్నెన్ని వైపు కాదా? నా శిలక నువ్వే కావాలి. ఏంటి? ఎస్ ఎస్ అండి. ఎన్ని చూపులు అంటే అన్ని చూపులు. ఈ దౌర్భాగ్యుణ్ణి, ఈ దిక్కుమాలిన వాడిని మీ ముందు నిలబెట్టాడు. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. గమనించాలి. నా కళ్ళు ఒక్కసైతే ఇందాక అయ్యగారితో చెప్పాను, నేనేం చేయాలనుకున్నాను? ఆ వ్యవసాయం కాదు పాస్టర్ జగన్మోహన్, ఒక వ్యవసాయం ఉంది, అక్కడ చాలా గోబులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రోత ఉంటుంది, అది మీరు తీయాలి. గడ్డలు ఉంటాయి, ఆపరేషన్ చేయాలి. హల్లెలూయా. నేను రాను నాయన, నాకు అవసరం లేదు నాయన, ఒకే పట్టు. నేను వ్యవసాయమే చేయాలనుకున్నా, కానీ ఒక వ్యవసాయానికి దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా.
ఈ వ్యవసాయంలోనికి నేను గాబు తీయడానికి వచ్చాను ఇక్కడికి. ఏంటి వ్యవసాయం ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, ఒక్కలేనా? మీరు వ్యవసాయం చేయరు? ఎవరు వ్యవసాయం చేయరండి? ఎప్పుడు గొప్పుకి వెళ్ళలేదా చిన్నప్పుడైనా? చేతులు ఎత్తండి మరి. హల్లెలూయా. గాబుంటే మొక్క ఎదగదు. అసూయ, ద్వేషం, పగ, కురత్వం, అర్థమవుతుందా? శరీరాశ, నేత్రాశ, జీవబుడం, ఇవి ఉంటే మొక్క, ఆత్మ సంబంధమైన మొక్క నువ్వు నేను ఎదుగుతాయా? అవి తీయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ ప్రాంతంలో వెళ్ళవలసి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకుగా మార్చేశాడు అన్నదామె. ఇప్పుడు జక్కయ్య గారు కూడా ఏం మాట్లాడతాడో చూద్దాం మనం. యేసు జక్కయ్య వైపు చూసి, జక్కయ్య గారు మీరు దిగటే, మీ ఇంటికి భోజనంకి వస్తున్నా అనేసరికి టకటకటకటకటక దిగాడు అనమాట. ఇదంతా దిగిపోయింది. ఏమైంది? ఇదంతా దిగింది. అక్కడక్కడ చిన్న చిన్న రెప్పలైనాయి. ఆ రెప్పలతో చిన్న చిన్న బ్లడ్ వస్తుంది. అయినప్పటికీ కూడా టకటకటకటక పరిగెట్టి ఏటి నా 4 గంటను ఏటంటే ఎలాగా? ఏటే యేసుబాబుని చూడడానికి వెళ్ళి నువ్వేటి ఎలాగా ఇప్పుడు అంటే ఆయన చూడండి, చెప్పడానికి కూడా మాట రావట్లేదు ఆయనకి. అప్పుడు అడిగింది భార్య, ఏటలాగా అయిపోతున్నారంటే, రక్షకుడైన యేసు, పరిశుద్ధుడైన యేసు ఈ దిక్కుమాలుడు వాడి ఇంటికి భోజనం చేయడానికి వస్తున్నాడు. బలబల కన్నీరు రాలిపోయిన కుటుంబం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెబ్బలు చూడలేదు, ఈ రప్పులు చూడలేదు, ఈ సిరిగిపడం చూడలేదు, యేసునే చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తాడు, ఇంట్లో పరిగెత్తాడు. ఎక్కడికి? తన భార్యతో చెప్తున్నాడు. మాట్లాడలే, ఆయనకి మాట ఉందిరా. అదంత ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మన చర్చికి అనుకోకుండా వచ్చారు అనుకో. మీకు తెలుసు కదా, మీ ఇంట్లో భోజనం చేస్తున్న శైలేశ్ గారు అంతే, ఇలా గున్నోళ్ళు ఎలాగైపోతారు. అప్పుడు ఎవరు పిలిచిన డాడీ అంతే అంటారా లేదా? ఆయనకు కూడా మాట రాలేదు. ఏంటి అలాగ అయిపోతున్నారంటే, పరిశుద్ధుడు, రక్షకుడు, పాపినైనా నా ఇంటికి అడుగు పెడుతున్నాడు భోజనానికి. హల్లెలూయా. వచ్చాడు, మీ ఇంటికి భోజనంకి వచ్చాడు. అది మీరు గుర్తించట్లేదు. గుర్తించిన వారు ధన్యులు. సమరస్త్రీ ఏం చేసింది? గుర్తించింది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య గారు కూడా గుర్తించి వెళ్ళేసి భార్యతో చెప్తున్నాడు. భార్యతో చెప్పినప్పుడు చూద్దాం, చదవండి. దిగి ఎలాగా? అందుకే మాట రాలేదు ఆయనకి. ఒక అతనికి ₹1,00,00,000 పేలింది లాటరీ. ఈయన కూడా అంతే. ఇంటికి వచ్చి చదవమా ఏమంటే, సంతోషముతో ఆయనని చేర్చుకోనేను. ఎప్పుడు మనము కూడా యేసుబాబుని నమ్ముకున్న ముందు ఏం చేస్తాం తెలుసా? ఎంత సంతోషమో ముందు 1 సంవత్సరం వరకు. తర్వాత ఆ పక్కన వెళ్ళిపోయిన పేజీలు చెప్పడం కూడా అంతే. ఏమ్మా మరి మీ ఇంటికి వచ్చారు, మీరు లేను. చూసింది ఆమె. వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడా? నేను లేనాగారు తినే. యేసు బాబుని నమ్ముకున్న సంవత్సరంలో ఎంత చక్కగా ఆహ్వానం చేస్తామో తెలుసా? తర్వాత 1 సంవత్సరం అయిపోయిన తర్వాత అయ్యగారు వస్తారు. లేరని చెప్పే ఆగుంటాడు. అంతడు ఉన్నావు కదమ్మా అంతే. లేరు. ఆడు పెద్దోడు అయిన తర్వాత అంతడు, నువ్వే కదమ్మా నాకు అబద్ధం నేర్పావు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలకి అబద్ధాలు, మన బిడ్డలకి మోసము మనమే నేర్పుతాం. నేను తగరపలసి వాక్యం చెప్పడానికి వెళ్ళాను.
మాట్లాడండి. వెళ్ళాను, పుట్టినరోజు ఏంటి బర్త్డే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. చెప్పి 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 ఆ పాపను చెప్పాను అనమాట. అమ్మా నీకు ఆటలు వచ్చా అన్నాను. వచ్చేయగారు అన్నది అనమాట. ఏం ఆట వచ్చంటే, మా డాడీ మా మమ్మీ ఈ వారంకి ఒకసారి ఈ ఆట ఆడుకుంటారండి అన్నది. ఏమాట ఈ ఆట ఆడుకుంటారనేసరికి బాగా అడిగేసాను రా బాబు, ఈ 10 మందిలో అనుకున్నాను నేను. అర్థమైందా? అలాంటి ఆటలు కూడా మన పిల్లలకు మనము నేర్పుతాం. వద్దండి. మనం ఎవరమే అలాగే ఉందాం. క్రికెట్లో, వాలీబాల్లో, ఫుట్బాల్లో, షష్లో, షటిల్లో ఒక ఉన్నతమైన బహుమానం వస్తే ఎక్కడ ఉంచుతాం? మీరు ఎవరు చెప్పొద్దండి, వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పొద్దు. ఎక్కడ ఉంచుతాం? ఏమండి చాలా చక్కగా చెప్పారు. హల్లెలూయా. మరి నువ్వెవరండి? మీరెవరు? మీరు దేవుని వరం. మీరెక్కడ ఉండాలండి? ఆదాముతో దేవుడు అడిగాడు, ఆదాం నేను వచ్చేసానయ్యా నీతో సహవాసానికి, మీరు ఎక్కడంటే దాక్కున్నాను అన్నాడు. ఏమన్నాడు? అవి మన బతుకులు. నీ బతుకు అదిలే, నా బతుకు. ఒకప్పుడు మారు మనిషి లేని బ్రతుకులు. 100 సంవత్సరాలు దేవుడు ఆదామవ్వలతో సహవాసము చేసి ఇత్తినొద్దు అని చెప్పాడు. 100 సంవత్సరాలు కూడా. కానీ నిన్న కాక మొన్న వచ్చిన ఆ మాట వినేశారు. ఎంత ధర్మం అండి ఇది! మీరెవరు? హల్లెలూయా. సంతోషముతో యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానించి చదువుమా. చూసారా అతను ఎవరు? ఆ రోజుల్లో కామర్షియల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు అందరూ కూడా పాపులే. శుంకము గుత్తదారులందరూ కూడా పాపులే. అంటే మనం ఏమనుకుంటామంటే పాపం అంటే వ్యభిచారము, జారత్వము, అనార్హత్య ఇవి అనుకుంటాం. కాదండి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడం కూడా భయంకరమైన పాపం. ఏడే అక్కడ చెప్పండి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడం భయంకరమైన పాపం. లింగరాజు గారు తెలుసా మీ అందరికీ? లింగరాజు గారు తెలీదా? చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళిపోతాను. అదేనండి కంప్యూటర్ లింగరాజు గారు జైలుకి వెళ్ళిపోయాడు కదా. తెలీదా? ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా లెక్కలు చూపించాడు. లాస్ట్కు చెప్పకూడదు తిన్నాడు. తప్పు. ఏంటి బైబిల్ చెప్తుంది? అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు. హల్లెలూయా. వారందరూ చూసి, ఎవరు చూసి? శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, వీధివారు, సమాజం వారు, బంధువులు, చుట్టాలు అందరూ చూశారు. ఏమంటున్నారు? ఏం చేశారు? వీడికి ఎక్కడ భోజనం దొరకలేదురా బాబు, ఈడిలే దొరికిందా? నేనైనా పట్టిడేసేద్దును కదా, ఒక మేకపోతును కోసి, ఒక గొర్రెపోతును కోసి. ఇలాంటి వాడు దిక్కుమాలేటరా బాబు, ఈ యేసు బాబు. ఇలాంటి వాడు ఇంటికి వెళ్ళేటరా భోజనం, మన పరువు తీస్తున్నాడు రా బాబు. ఏమండి? నెల్లూరు వెళ్ళానండి నేను, అయ్యగారు. నెల్లూరు వెళ్ళాను టైటస్ గారితో. నెల్లూరు వెళ్ళేటప్పుడు చిన్న పాకండి, ఎరకల పాకలు తెలుసు కదా. మీరందరూ ఇప్పుడు ఇల్లులు కట్టుకున్నారు కాబట్టి మీకు తెలీదు. ఎంతే ఉంటుందండి ఆ పాక, కమ్మలతో నేయబడి ఉంది. భోజనంకి పిలిచారు ఆయన. భోజనంకి కూర్చున్నాం. టైటస్ అంకులు అంటే మన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ కొనేస్తాడు ఆయన. చెప్పరా? ఈ 3 జిల్లాలు కొంటాడు ఆయన. అంతగా దేవుడు దీవించాడు. ఆయనతో మేము వెళ్ళాం. నేను అక్కడ చదువుతున్నాను అప్పుడు. ఆ గోడకి అప్పుడే గలే ఆ యొక్క ఎద్దును ఆవును చేశారు. ఆ యొక్క తోలు అక్కడ కొట్టేస్తున్నాడు మేకులతో. ఈ స్థలం లేదు ఆయనకి, అది అలా కారుతుంది. భోజనం పెట్టాడు అందరికీ, 11 మందికి భోజనం పెట్టాడు. అప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నాను. నా కళ్ళు నెత్తి మీద ఎక్కే. అయ్యగారు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసాడు.
నేను ఇంకా తినడానికి అదే అసహ్యం వేసేస్తుంది నాకు. అప్పుడు అన్నారు, సేవ అంటే ఇదే, అందుకే నువ్వు ట్రైనింగ్కి వచ్చావు. నేను ఇక్కడ శాఖలోడు సబ్బులాగా రుద్దేస్తాడు యేసుబాబు అన్నాడు. అలాగే రుద్దేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపి అందరు ప్రజలందరూ ఏమన్నారు? ఒకప్పుడు గయ్యాలి గంప, అమ్మో వరదబోతు, అమ్మో చాటలతో చంపేస్తుంది బాబోయ్. యేసు బాబులోకి వచ్చిన తరువాత ఇదేట్రా బాబు శ్రీదేవి ఇలాగ అయిపోయింది, ఎంత సక్రంగా అయిపోయింది ఏట్రా బాబు, దాని ఒళ్ళంతా నులిపే కదరా, అలాంటిది ఇదేట్రా ఎంత తనదనంగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత వడంగా నడవడం అంటే నువ్వు చెప్పక్కర్లే. నీ లైఫ్, నీ ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభువారికి వారి దగ్గరికి నడిపిస్తుంది. హల్లెలూయా. అదే చేసింది, చూద్దాం. అదే చేసింది, చదవమా. జక్కయ్య నిలబడి, ప్రభువా ఎవడు చెప్పాడు ఇవ్వమని? యేసుబాబు చెప్పాడా? యేసుబాబు శిష్యుబాబుతో చెప్పిందా? అమ్మ చెప్పిందా? డాడీ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు చెప్పలే. భోజనం చేస్తున్నారు వాళ్ళు. అసలు భోజనం చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ఎవరు కూడా. ఆ రోజుల్లో యూదులకు డిస్టర్బ్ చేయకూడదు. నిశ్శబ్దముగా, ఫిండర్ ఆఫ్ సైలెన్స్గా భోజనం చేయాలి. కానీ దిగ్గు లేచాడు. ప్రభువా నాస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరికడైతే 2 రూపాయలు తీసుకున్నానో వాడికి 4 రూపాయలు ఇస్తాను. హల్లెలూయా. ఇది మారు మనసు. ఇది మనమా 4 కాలు తల్లి. పాస్టరా నీకు కనిపిస్తుందా లేదా? 3 కాలు అవే. పాస్టరా కుందేలకు 3 కాలు నీకు కనిపించట్లేదా? లేదు తల్లి గారు, నా మాట నీ చర్చ కాబట్టి ఇంకో చర్చి ఏడే ఓ. చాలామందిని తోలసే నేను. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒకటి అడుగుతాడు. ఇక్కడ అడుగుతాడా? ఆధార్ కార్డు అడుగుతాడా లేదా? అడగట్లేదు నాన్న. ప్రభుత్వం వారు అడగట్లేదా? ఏంటి అనట్లేదా? ఆధార్ కార్డు అడుగుతున్నారు లేదమ్మా? ఏది పథకం కావాలన్నా, ఏది కావాలన్నా అడుగుతారా లేదా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు అడుగుతారు. అక్కడేంటి? మీ డాడీ పేరు, లేక మీ మమ్మీ పేరు, లేదా మీ హస్బెండ్ పేరు ఉంటుంది. ఉంటుందా? అంటే నువ్వు ఎవరికి పుట్టావో, శైలేష్ గారి చర్చిలో పుట్టి నా చర్చికి వచ్చావు అనుకో, ఎక్కడ పుట్టావు అంటే జన్మ గారి చర్చి అంతవా? అసలు అతనెవరండి? అతనెవరు? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయనకి తెలీదా? అడుగుతాడు. అందుకు వదిలేస్తాను నేను. వెళ్ళిపో. ఇంకొకసారి ఇక్కడ అడుగు పెట్టామంటే నేను ఒప్పుకోను. ఎందుకు? పులుస్తున్నది కొంచెమైనను మొద్దంతా పులు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య గారు దిగ్గునే లేచి, ప్రభువా నాస్తిలో సగభాగము బీదలకు ఇస్తున్నాను, ఎవరి దగ్గర అయితే 2 రూపాయలు తీసుకున్నానో వారికి 4 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు యేసుబాబు ఊరుకున్నాడా? అందుకేసు ఇతడును హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్, ఒకప్పుడు పాపి, ఇప్పుడు అబ్రహాము కుమారుడు. ఎవరి కుమారుడు? హల్లెలూయా. ఒకప్పుడు దిక్కుమాలినదై, ఇప్పుడు దేవుని వరం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమే? అదేంటిది? మనం ఎవరమే? అబ్రహాము బిడ్డలమే. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని అలాగన్నారు కదా, అది అయిపోయింది. ఇప్పుడు అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా పాస్టర్ గారు, మనము మన ఇద్దరమే కాదండి బాబు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోద్దండి. ఒక ఆమెతో చెప్పారు యేసు ప్రభువారు, నువ్వు దేవుని వరమమ్మ. గొంతులేసింది. అయోగ్యునైన నన్ను, దిక్కుమాలిన నన్ను, పాపినైన నన్ను, లోకములకు నా ఫేస్ చూపించడానికి సిగ్గుపడుతున్న నన్ను వరం అంటున్నాడు ఈయన. నిజమే వరమని అన్నది.
హల్లెలూయా. ఆ వరం సుకర్య ప్రాంతంలోకి వెళ్ళి అనేక మందిని చెప్పరా బాబు తీసుకొచ్చింది యేసుబాబు దగ్గరికి. వారు ఏమన్నారు తెలుసా? 42 వచ్చిన చూడమ్మా, యోహాను శుభ అదే ఉంచు, ఇంకొకరు చదువుతారు. యోహాను శుభవార్త 4:42 వచ్చినాన్ని మనం చూద్దాం. మా మట్టుకు మేము విని హల్లెలూయా హల్లెలూయా. యేసుబాబుని ఎందుకు నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నానండి. యేసుబాబుని ఎందుకు నమ్ముకున్నానండి. మరి సమాధానం వద్దా ఎందుకు నమ్ముకున్నావు అనేది? నమ్ముకున్నాను, మా ఆయన నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను. అయ్యా నువ్వెందుకు యేసుబాబు? మా అమ్మ నమ్ముకుందండి, అందుకే నేను నమ్ముకున్నాను. ఏమమ్మా నువ్వు? మా ఆయన నమ్ముకున్నాడండి, పాస్టర్ చెప్పాడండి, అందుకే నేను నమ్ముకున్నాను. నో 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 నో. అందుకే దేవుని వాక్యం మనకు తెలియాలి. ఎవరైనా అడుగుతే మనం సమాధానము హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళ అమ్మ నువ్వు చెప్పడం కాదే, మేము హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ అప్ప నువ్వు కాదే, మేము హల్లెలూయా. అది ఉండాలి మనకి, అది ఉండాలి. ఆ చెప్పే దమ్ము మనకు ఉండాలి, చెప్పే గడుసు మనకు ఉండాలి. యేసుబాబు ఎందుకు పుట్టాడు నాకు తెలిసి పాస్టర్ గారిని అడిగి సొత్తంలే అన్నదట ఒక అమ్మ. ఏం చేస్తాం, 30 సంవత్సరాలు అయింది యేసుబాబుని నమ్ముకొని. తప్పదే. హల్లెలూయా హల్లెలూయా శబ్దం హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత బాగా యేసు ప్రభువు చెప్తున్నారు. ఎత్తుడు కూడా అబ్రహాము, మీరా చెప్పరా కాదా? అలాగే ఉంచుతాను. నువ్వు గలతీయులకు రాసిన పత్రిక 3:13 వచనాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3 నమ్మకం వచ్చిన గలతీయులకు రాసిన 3:13 వచనం చదవా. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసము వలన లభించినట్లు. హల్లెలూయా శబ్దం హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము ఏ విధముగా పొందుకున్నాడో మాట్లాడండి. మనము కూడా అబ్రహాము ముమ్మాట పుట్టలే తల్లోయ్ మనలాగా, కానీ ఆయనకి విశ్వాసం ఉంది. నీ సంగతి నా సంగతి ఏంటి? నీ సంగతి నా సంగతి ఏంటి? మనకుందా ఏంటి? దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము కోసం సాక్ష్యం చెప్తున్నాడు. మరి నీ కోసం నా కోసం చెప్పాలిగా. ఏంటి అలా చూస్తారు? చెప్పాలా లేదా? మాట్లాడండి బాబు, చెప్పాలా లేదా? చెప్పాలంటే మొదట మీరెవరో గుర్తించుకోవాలి. మీరు మొదట ఎవరో గుర్తించాలి. మొదటిది. రెండవది హల్లెలూయా. మూడవది ఆత్మ యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనకి శ్వాసం ఉండాలి. హల్లెలూయా. చదువమ్మా లూకా శుభవార్త ఎక్కడ ఆపేవు అక్కడ చదువు. ఎందుకనగా హల్లెలూయా. మొండబోతకు యేసుబాబు నమ్ముకున్న తర్వాత ఏంటండి ఎప్పుడు గోల 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 గోల, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. మన యేసుబాబు ఏంటి? శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, ఖుషి ఇచ్చేవాడు. అలాంటిది యేసుబాబు నమ్ముకొని శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏంటిది అంటే శాపం పట్టినవారు. శాపము. అమ్మగారు ఇటు చూడాలి. మా పిల్లలు, నేను ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళొద్దండి, కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. సత్యం మనము ఇతరులకు డిస్టర్బ్ చేయకుండా దేవుని ఆరాధన చేయడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చూడండి ఆ సాక్ష్యం. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది? మన ఇంటిగా చెప్పరా? వచ్చింది. రాబట్టే యోగ్యత లేని మనం ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మనం ఎవరిమి? రెండు. హల్లెలూయా. మూడోది చూపిస్తాను. ఈరోజు రాత్రి 12 ఉపవాస ప్రార్థనలు కదా. ఏమండి ఎలాగనుకుని వచ్చాం మనం? రాత్రి 12 చేస్తానని అనుకుని వచ్చాం కదా. భయపడొద్దు. హల్లెలూయా. జోషువ గ్రంథం 2వ అధ్యాయం. జోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దాం. జోషువ గ్రంథం 2వ అధ్యాయం ఇటు చూద్దాం. రాస్తావా? రాసుకో. ఇక్కడ రాసుకో. చూసావా నేను ఎక్కడ రాశాను? ఇక్కడ రాయబట్టి యేసుబాబు దయ వల్ల ఎప్పుడు కూడా బైబిల్ తీను, బిడ్డలకు తెలుసు. తీయన్ ఇక్కడ రాద్దాం. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇంటికి వెళ్ళి చదువుతావా? మంచిదని. హల్లెలూయా. జోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. వేగు చూడడానికి ఇశ్రాయేలు వద్ద నుండి 2 మనుషులు రాత్రివేళ వచ్చినని యెరికో రాజుకు వర్తమానం వచ్చాను. అతడు వచ్చి చేరిన ఆ మనుషులను లోపలికి తీసుకురమ్ము, వారి దేశమంతటిని. హల్లెలూయా చెప్తాం తల్లి. హలో, హల్లెలూయా. మన జట్టుగలే. హల్లెలూయా, హల్లెలూయా. జోషువ వ్యక్తులను వేగు చూడడానికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు? వేగు చూడడానికి పంపించాడు. యెరికోకి వేగు చూడడానికి పంపించినప్పుడు లక్షల మంది వేస్తులు ఉన్నారు అక్కడ. లక్షల మంది కోల్పోయిన ఉన్నారు అక్కడ. లక్షల మంది, వేల మంది భయంకరమైన జీవితం కలిగిన వారు అక్కడ ఉన్నారు. ఎవరు కూడా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా వెలివేయబడిన జనాంగం అక్కడ ఉన్నారు. కానీ రాహాబను వేశ్య ఇంటికి మాత్రమే వారు వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కన్ను సమరయ స్త్రీ మీద పడ్డది. దేవుని కన్ను జక్కే మీద పడ్డది. దేవుని కన్ను రాహాబను వేశ్య మీద పడ్డది. దేవుని కన్ను అయోగ్యమైన నా మీద పడ్డది. హల్లెలూయా. మీరు అనుకోవడం లేదా? మీ మీద పడ్డదేంటి? ఏదో అనుకోవట్లేదు మీరు అనుకోండి. అయోగ్యమైన నా మీద దేవుని కన్ను పడ్డది పాస్టర్ గారు. ఏదో అనడం లేదు. నా మీద రాహాబు వేశ్య మీద పడ్డది. హల్లెలూయా. వేల మంది ఉన్నారు అక్కడ. వేశ్యలు, పనికి మాలిన వారు, అందరి చేత వెలివేయబడిన వారు, పొగలు వాళ్ళ మోకాలు చూపించిన వారు చాలామంది అక్కడ. కానీ దేవుని సంకల్పం, దేవుని కటాక్షం, దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం రాహాబు మీద పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పతివ్రతలు అక్కడ ఉన్నారు. చాలామంది జ్ఞానం కలిగిన వారు, మంచివారు అందరూ ఉన్నారు. ఎవరి మీద కూడా? నీ మీద, నా మీదే పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గుర్తించుకోవాలి. అది మనము ఈనాటి క్రైస్తత్వం తయారవడానికి కారణం ఏంటి తెలుసా? గుర్తింపు లేకపోవడం. మనము గుర్తించలేకపోవడం. వాగ్దానము చేసిన వాడు ఎంతైనా, నా దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని నేను దరిద్రుని అయిపోయినని పేదవారితో యేసుబాబు చెప్తే ఇంకా అడుక్కోవడమే. ఎందుకు? ఆ వాగ్దానం యొక్క రహస్యము తెలుసుకోలేక, ఆ వాగ్దానం యొక్క విలువ తెలుసుకోలేక వాగ్దానం చేసేది ఎవరు? ఎంతైనండి. విలాప వాక్యములు 3:21 చూడండి. విలాప వాక్యములు 3:21 చూడండి ఒకసారి.
సుధీర్ బాబు అక్కడ బాగా చదివాడు. సుధీర్ బాబు నువ్వే బాగా చదివాడు అక్కడ. విలాప వాక్యములు 3:21 చదువమ్మ, నువ్వు తీసేది. దేని నేను జ్ఞాపకము చేసుకొని చుండగా నాకు ఆశ పుట్టుచున్నది. దేవుడా హల్లెలూయా. మన దేవుడు ఎలాంటాడా? 1 2 ఆయన వాత్సల్యత, ఆయన కనికరము ఎడతెగక నిల్చున్నది కనుక మనము ఇంకా నిర్మూలన కాక ఉన్నాం. అనుదినం నూతనముగా ఆయనకు కనికరము పుట్టుచున్నది. హల్లెలూయా. ఆయన ఎంతైనా ఆశ లేనప్పుడు ఇర్మియా గారు ఆశతో చూస్తున్నాడండి. బతుకు లేనప్పుడు బతుకును చూస్తున్నాడండి ఇర్మియా. శాపముతో నిండిన యూదులు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారండి. నువ్వెంతైనా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎంతైనా మన దేవుడు. ఒక విషయం చెప్పనా? నా దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలి, నేను దరిద్రుడినే. ఏమండి ఇంకా అభ్యంతరకమేనండి. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది గుర్తించుకోవాలి మీరు. అయ్యగారులో ద్వితీయోపదేశకాండము 23:5 దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసుబాబు ఏమన్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23:5 మనం చూద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినకొనలను గనుక నీ దేవుడైన యెహోవా నిన్న చెప్పరా బాబు, నన్ను 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 కాదా నన్నేనా నన్ను. హల్లెలూయా. మన దేవుడు ప్రేమించువాడు. మన దేవుడు ఆ ప్రేమ ఎలాగుంటో చూద్దాం. చదవమ్మా. యెహోవా నా నిమిత్తం అందరం అనుకుందామా? నా నిమిత్తం చదవండి ఇప్పుడు. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాను. హల్లెలూయా. అంటే మన తలరాతలు ఇలాగుంటే ఇలా చేసిన వాడు మన దేవుడు. హల్లెలూయా. తలరాతలు రాసినోడు రాముడా? మరి దేవుడు కదా ఆయన కూడా. ఈశ్వరుడా? మరి ఎవరండి? యేసు దేవుడికి ఉండవలసిన అర్హత ఏంటి? ఓకే, మంచి గుణం అది. కానీ ఈయన ఎలాంటి పవర్ కలవాడు? ఈయన ఎలాంటి శక్తి కలిగిన వాడు? ఎప్పుడు 1వ శతాబ్దంలో అది అర్థమైందా? మన దేవుడు రోమపత్రికలో చెప్తాడు, మృతులను సజీవులుగా చేయవాడు, లేనివానిని. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటాడండి? ఇంకా చెప్పండి ఆయన పవరు. చెప్పు, గట్టిగా చెప్పమ్మా. మాట చేత కలుగును గాక. అలాంటి వాడు వాగ్దానం చేస్తాడు. ఎవరు? అలాంటి వాడు వాగ్దానం చేస్తున్నాడు. నా దారిద్ర్యం వలన నువ్వు ధనవంతురాలు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మన దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు దేవుని వరమమ్మా. అలా అనొద్దు. నీకు నువ్వు తక్కువ చేసుకోవద్దు. నువ్వు పనికిమాలినదని అనుకోవద్దు. నువ్వు దిక్కుమాలినవి అనుకోవద్దు. నువ్వు అపవిత్రాలని అనుకోవద్దు. కానీ నువ్వు దేవుని వరం. హల్లెలూయా. అలాగ అనుకుంటుంది ఏం చేస్తాడు జడ్జి? నేను తప్పు చేశాను అనుకో. జడ్జి దగ్గర అంతే. జడ్జి ఏం చేస్తాడు? ఊరు తీసేస్తాడు. మరి మాకు జడ్జి ఉన్నాడు కదా, ఎవడాడు? చెప్పండి, ఒకడు ఉన్నాడు కదా.
ఏంటండి యేసుబాబు గారు, ఆయన పనికిమాలుడు అంతుంటే నువ్వు మంచుడు అంతవేడే అని పట్టుకుంటాడు ఆయన. ఎవరు? హల్లెలూయా. ఒక జడ్జి ఉన్నాడు, ఒక పనికిమాల జడ్జి. ఊరు తీసేస్తాడు. మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని వరం, మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంటికి అబ్రహాం బిడ్డలు మీరెవరు? యేసుక్రీస్తు యొక్క దారిద్ర్యం వల్ల మనమందరం కూడా ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు అయిపోయాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా మన తలరాతులను మర్చిపోదు. అర్థమైందా? అంటే ఇవన్నీ మనము గుర్తించకపోవడం పొరపాటు. మనం ఇవన్నీ గుర్తించకపోవడం పొరపాటు. ఆ గుర్తించకే మనకు ప్రార్థన రాదు. ఎలా ప్రార్థన చేయాలో రాదండి. నిజంగా ఎలా చేయాలో రాదు. కానీ మన కోసం ప్రార్థించిన వారు ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ చింత యావత్తును తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి చెప్పర్రా. ఒకతను గడ్డికి వెళ్ళాడట, ఒకతను గుర్రంతో గడ్డికి వెళ్ళాడట. గడ్డి బాగా కోసాడట. కోసిన తర్వాత బుర్ర మీద పెట్టుకుని వస్తుండట. గుర్రం నడుస్తుంది, టకటక అంటుంది. చూసాడు ఒకడు, వీడు గుర్రం దగ్గర కూర్చున్నాడు. మూట ఎక్కడ? ఏమో వీళ్ళకంతే. నాకేమో వస్తుంది అనుకున్నాను. గుర్రం ఈ గడ్డి మొక్కలు మొయ్యగలదో మొయ్యలేదో అని అనుకొని ఇక్కడ పెట్టాను అన్నాడంట. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటే, లేదు నేనేం వస్తాను, లేదు నేనేం వస్తాను, మొయ్ అంతే, ఫినిష్. మీరు దేవుని వరం మర్చిపోవద్దు. మీరు అబ్రహాము బిడ్డలు మర్చిపోవద్దు. దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు మర్చిపోవద్దు. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నా దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని నేను దరిద్రుడిని. మన తలరాతులు బాగులేకపోతే దాన్ని సరిచేసిన వాడు మనల్ని ప్రేమించేవాడు ఆయన. హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్పేస్తాను. మనం ఏడుస్తే అతను ఏడుస్తాడు. మనం బాధపడితే ఆయన కృంగిపోతాడు. మనం నలిగిపోతే ఆయన తల్లడిల్లిపోతాడు. అది నా యేసు యొక్క ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు ఎప్పుడు కూడా బేదరికములో ఉండకూడదు అనుకుంటాడు ఆయన. కొంతమందికి ఈ వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేయడం రాదు, అసలు గురే ఉండదు. ఏదో బతికేత్తనం అంతే. బతికేత్తనం వద్దు, బ్రతుకుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సజ్జ పట్టుకొని తీసుకెళ్ళిన దానికి మనకి తేడా ఉండాలి. పట్టుకొని వెళ్తుంది కదా, ఎందుకు వెళ్తుందో తెలియదు. నేను చాలామందిని అడుగుతాను, అండ్ నాకు పరిచయమైన వాళ్ళు జోక్ చేస్తాను కదా, నేను పరిచయమైన వాళ్ళు, ఎందుకు అక్క తీసుకెళ్తాను, ఏంట్రా అమ్మాలకు నేర్పింది, నేను తీసుకెళ్తాను. ఆ దిక్కుమాల బతుకు నీకెందుకే, నానాటి బతుకు అంతాను నేను. ఏడు చేస్తాను మీ బావ బొక్కును పొడిచి నువ్వు వచ్చి లేపని వేట అంతాను నేను. మంచి చేయడానికి పోడు, చెడ్డకి హాయ్. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోద్దు. ఏమండి మనం ఎవరమే? ఇంకా మన ఇంటికి ఏడొచ్చింది. వేల మంది వేశ్యలు అక్కడ ఉన్నప్పటికీ కూడా రాహాబు ఇంటికే వారు. హల్లెలూయా. ఏ ఊరో మీది నాకు తెలీదు. మీ ఇరుగింటి వారు, పొరుగింటి వారు, పక్కింటి వారు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరూ వద్దట. నీ మీదే ఆయన కన్ను. ఎంత ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యం, ఎంత ఘనత. రాజులైన యాజక సమూహం మనం. హల్లెలూయా. ఎవరమే? అది గుర్తించట్లేదా? అలా దిక్కుమాలను అనుకుంటున్నాం. ఫిలడెల్ఫియా సంఘానికి ముందు సత్యని సంఘం ఒకటి ఉంది. ఫిలడెల్ఫియా సంఘానికి వెనక్క ఒక దిక్కుమాలిన సంఘం ఉంది, ఒక దౌర్భాగ్యమైన సంఘం ఉంది. ఆ రెండింటిని దేవుడు చూపిస్తున్నాడు. అలాగ ఉండొచ్చుమా?
10 రోజులు నువ్వు ఉండు, నీకు కలిగిన దాన్ని పట్టుకొనుండు అని చెప్పాడు ఫిలడెల్ఫియా సంఘానికి. ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నువ్వు దేవునికి మందిరానికి రావచ్చు, నువ్వు లేఖన భాగాలు ఆలకించవచ్చు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు మీరు చేసుకోవచ్చు. కానీ నువ్వెవరో గుర్తించకపోతే అంతా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒక తండ్రి దగ్గరికి ఒక కొడుకు వెళ్ళి అంతడా ఏంటంటాడు? ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వెళ్ళి అంతడా ఎంతదా హక్కు ఏంటది? మరి నేను పెట్టగల అంటాను, పెట్టలేం. మన తండ్రి అయినా హక్కుగా అడుగుదాం. హల్లెలూయా. ఈరోజు నుంచి అందాం, ప్రభువా నువ్వు దేవుని వరం అన్నావు కదా నన్ను, ఇంకా ఈ పనికిల బుద్ధి ఏంటంటే అప్పుడు చూపిస్తాడు. ఏ స్తోవలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో చూపించినప్పుడు అప్పుడు మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నన్ను అబ్రాహాం కుమారుడు అన్నావు కదా, లక్షల కోట్లు ఆయనకు ఉన్నాయి, నాకేంటి రోజుకు 10 రూపాయలే. అవునా, నువ్వెందుకున్నావో చూపిస్తాడు నీకు, అప్పుడు నువ్వు సరిచేసుకుంటే ధన్యుడివి. హల్లెలూయా. వేశ్యని జీవగ్రంథంలో పేరు రాయించవు, పరిశుద్ధ గ్రంథంలో పేరు రాయించవు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నువ్వే ఆ సంతానంలో వచ్చావు. మరి ఇదేంటిది? నీ రక్తం వచ్చేది నాకు కనకబడి ఇంకా నీ అపవిత్రతలో ఉన్నానేంటి అంటే చూపిస్తాడు. ఎందుకు నువ్వు అక్కడ ఉన్నావో దేవుడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి ఇలాగ నా తలరాత మారలేదు, అప్పుడు అడిగితే అది కూడా చూపిస్తాడు. నేనేంటి దిక్కుమాలిగా అడుక్కున్నట్టుగా ఉన్నాను, దీవించబడలేదంటే అది కూడా. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? మాట్లాడదామా? ఎవరి చేతిలో? వదిలేస్తాను. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? మన చేతిలో ఉంది. ఏది జరగాలన్నా మాట్లాడంటారా కాదా? ఆయన వాగ్దానమే చేశాడు, కానీ మనం పొందుకోవాల్సిన బాధ్యత మనకి. ఆ పొందుకోవడానికి అర్హత కూడా ఉండాలి. అది మీరు గమనించరు. అని అడగమన్నాడు కదా, అడిగేస్తాం. అడగమన్నాడు కదా, అడిగేస్తాం. కానీ అది తీసుకోవడానికి ఒక అర్హత. మాట్లాడదామరా వెనక్కున్నారా? తీసుకోవడానికి ఉండాలి కదా. మాకేడండి, మా ఆయన శాలరీ తెస్తుండ, నేను కూడా ఒక 10,000 తెచ్చుకుంటున్నా, నా కొడుకు తెచ్చాడా ఒక 15,000, మీరేడే నేను పేదవాడు అంతను. అవును, వారికి ఆయుష్ ఇచ్చింది ఎవరు? మాట్లాడారా? వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? వారు తెచ్చుకోవడానికి కెపాసిటీ ఇచ్చింది ఎవరు? అది మనం. అలాంటి క్రైస్తవులు కూడా లేరంటవా? ఉన్నారు. అందుకే మొదట మీరెవరో చెప్పరా? చార్మనర్ ఉందని మనకు తెలుసు, తెలుసుకోవడం వేరు. అర్థమవుతుందా? చార్మనర్ మనకు ఉందని చూసుంటారు చాలామంది, నేను ఇప్పటికీ చూడలేదు. తెలుసు నాకు చార్మనర్ ఉందని, అది తెలుసుకోవడం, గుర్తించడం. ఏంటి? సైంటిస్టులు వాటర్ ఎక్కడుందో గుర్తిస్తారు. ఇదంతా ఉందని చెప్పాడు, గుర్తిస్తాడు. ఉందని తెలుసు, అందరికీ తెలుసు ఇక్కడ ఉందండి అని, కానీ ఎక్కడుందో. హల్లెలూయా. బంగారు గనులు ఎక్కడున్నాయో వాళ్ళు గుర్తిస్తారు. ఉంది ఆ ప్రాంతం అంతా. కానీ ఆడుకుందామా? అమ్మగారు ఊసి రాలేదు, జోలు రాలేదు, నువ్వు వీళ్ళకంటే పేస్ట్ అయిపోద్ది, అది దాంతో ఆడొద్దు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. గుర్తించాలి మనం ఎవరమే. ఏంటి? అవును, ఎవరు మనము? మర్చిపోద్దు. అంత యోగ్యత, అంత ధన్యత, అలాంటి రక్షణ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. నీ రక్షణ భాగ్యాన్ని సులకనగా చూసుకొని 10 మంది క్రైస్తవులు పనికిమాలని వారు ఉన్నారు, నామకత క్రైస్తవులు, వాళ్ళలో నువ్వు కలిసిపోవద్దని ప్రభువు పెట్టి నీకు మనవి చేస్తున్నాను.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరికీ కలుగు చేయను గాక. సార్ చప్పలు కొడుతూ అయ్యగారికి వందనాలు తెలియచేద్దాం.